హాయ్ అండి. నేను మీ పల్లెటూరు పిల్లని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఈరోజు వీడియో ఏంటంటే చేపల పులుసు అంటే చేపల పులుసుని చేసే విధానం, దానికి కావాల్సిన పదార్థాలు చూసుకోండి. చాలా ఈజీ, సింపుల్ పద్ధతిలో మీకు చూపిపోతున్నానండి. ఎక్కువ మసాలాలు కానీ ఏమీ అవసరం లేదు. ఈ స్టైల్లో కానీ ఒక్కసారి మీరు చేశారనుకోండి, ఇంట్లో వాళ్ళు ఫిదా అయిపోతారండి. దీనికోసం అయితే నేను చిన్న చేపలు తీసుకున్నాను. ఈ చేపలు వచ్చేసేసి కానాగంటలండి. చూసారు కదా, ఒకే ముళ్ళు ఉంటుంది, ఎక్కువ ముళ్ళు ఉండవు. కండ అయితే ఇది బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు ఆలోచన, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించేసేసి కడాయి పెట్టేసుకున్నాను. దీంట్లోకి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ధనియాలను అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా అయితే ఫ్రై చేసేసుకోవాలండి. ఇంట్లో కొంచెం మెంతులు, ఎండుమిరపకాయలు, చిన్నపాయ రెబ్బలండి, ఒక 5-6 రెబ్బలు అయితే ఇలా వేసేసుకొని మొత్తం దోరగా ఫ్రై చేసేసుకోవాలి. లో ఫ్లేమ్ మనకి దోరగా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఒక 5-6 పెద్ద ఉల్లిపాయలను అయితే ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక కప్పు ఇలా వేసేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసేసుకొని ఫైన్ పౌడర్, మనకి మసాలా లాగా కొంచెం వాటర్ పోసేసుకొని మసాలా వేసేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసేసుకోవాలి. అలా అదే కడాయిలో కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ని అయితే ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే పోసేసుకోవాలి. దీంట్లో చేపల కూరలో మనకి కూరలో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పట్టద్దండి. నాన్ వెజ్ వాటికి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత కరేపాకు రెబ్బలు 5-6 వేసేసి ఇప్పుడు దీంట్లో మనం ఇందాక పెట్టిన పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అయితే సిమ్లో పెట్టేసుకొని బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు మనకి ఇవ్వండి. దీంట్లో పక్కగా దంచేసుకున్న అల్లం చిన్నపాయ పేస్ట్ అయితే వేసేసుకున్నాము. మొత్తం మనకి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్ సరిపోయి సాల్ట్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. మనం ఇందాక వేపుకున్నాం కదా పౌడర్ని, ఈ మొత్తంగా పౌడర్ లాగా చేసుకోవాలి. దీంట్లోకి వచ్చి ఒక టమోటాని అయితే ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. మనకి టమాటా కూడా బాగా మెత్తంగా ఉడికిపోవాలండి. ఫైన్ పౌడర్గా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసేసుకొని బాగా మొత్తం మసాలా అంతా మిక్స్ చేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఈ మసాలాలంతా దీంట్లో పట్టేలాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇందాక మనం ఫైన్ పౌడర్గా పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ని కూడా దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం. ఇప్పుడు మనం చింతపండు రసాన్ని అయితే పోసేసుకోవాలండి. మనం పిండి వేసేసిన తర్వాత వాటర్ కొంచెం పోసుకొని ఇలా పిండి పక్కన పెట్టేసేసుకున్నాను. ఇది మొత్తం కలిపేసేసుకొని ఇంకొంచెం వాటర్ పోసేసుకొని, మనకి వాటర్ అనేది బాగా బౌల్ అవ్వాలన్నమాట, బాగా మరగనివ్వాలి. మరిగివ్వండి. ఒక 1/2 గ్లాసు వాటర్ని అయితే పోసేసుకుంటున్నాను. ఇది మొత్తం బాగా మనకి మరుగుతూ ఉన్నప్పుడు చేపల పిండి అయితే అప్పుడైతే వేయాలండి, అప్పుడు దాకా కాదు. ఇదిగోండి, మనకి ఇప్పుడు చేపల పులుసు అనేది ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇలా పులుసు బాగా మరిగేటప్పుడు మాత్రమే చేపలని వేయాలి. ఒక్క 10 నిమిషాలకు మనకి చేపలు అనేది తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇలా మొత్తం పులుసులో వేసేసుకోండి. ఈ మొత్తం చేపల పులుసు గంటి పెట్టి అస్సలు కదిలివద్దండి. చేప మనకి ఆ పులుసులో మొత్తం ఉడుకుతూ ఉంటుంది. మొత్తం ఒక లో ఫ్లేమ్లోనే మన మంటని సిమ్లో పెట్టి కూరని అయితే రెడీ చేసుకోవాలండి. చూసారు కదా, చేప ముక్కలన్నీ నేను పులుసులో అయితే వదిలేసేసానండి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బాగా కొంచెం ఉడకనివ్వండి. ఇదిగోండి, మనకి చేపల కర్రీ అయితే ఉడుకుతుంది కదా. మధ్య మధ్యలో అయితే మనం కడాయిని పెట్టుకొని కదిలించాలండి. ఎందుకంటే మామూలుగా గెంటి పెట్టామనుకోండి చేప చిదిరైపోద్ది. ఎప్పుడైనా సరే కడాయి పట్టుకొని కదిలిస్తూ ఉండాలి. ఇదిగోండి, మనకి 10 నిమిషాల తర్వాత కొత్తిమీరని అయితే వేసేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసేసుకుని 1 నిమిషం పాటు కొంచెం లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి కర్రీని అయితే, ఎప్పుడైనా సరే చేపల పులుసు అనేది. ఇప్పుడు ఇలా 1 నిమిషం పాటు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆయిల్ మొత్తం పైకి తేలినాక చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, టేస్ట్ అయితే అదిరిపోద్దండి. ఇలా మరి ఒకసారి బౌల్లోకి అయితే తీసేసుకొని, చూసారు కదండి, ఈ స్టైల్లో అయితే ఎక్కడోళ్ళైనా సరే చేసుకొని తినొచ్చండి. ఈ స్టైల్లో ఒక్కసారి ఖచ్చితంగా చేసి చూపించండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. మీ ఇంట్లో వాళ్ళు మీకు ఫిదా అయిపోతారండి.
ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తానే ఉంటానండి. ఎక్కువ మసాలాలు కానీ అలాంటివి ఏమీ లేకుండా తక్కువ వాటితోనే ఎలా చేయాలనేది ఈజీ మెథడ్లో మీకు కర్రీస్ని ఎలా చేసుకోవాలనేది వీడియోస్ అయితే తీసుకొస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.